హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నిరుద్యోగులకి నిజంగా గుడ్ న్యూస్ అయితే మేము తీసుకొచ్చేసాం. బికాస్ అదేంటి అంటే 9056 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయే ఈ నోటిఫికేషన్ లో. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ 2025 కి గాను. సో ఈ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని మనం క్లియర్ గా చూసే ముందు, వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి టాప్ 12 లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ 2025 వేకెన్సీ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికోసం మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 4 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఆగస్ట్ 4 వరకు అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. ఈ టైంలోనే మీరు ఈ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ 2025 రిక్రూట్మెంట్ ఆఫీసర్ యూడీసీ ఎల్డీసీ నోటిఫికేషన్ 2025 అవుట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ అండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే లీగల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆడిటర్, రేడియోథెరపీ, డెంటల్ హైజినిస్ట్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, యూడీసీ అండ్ ఎల్డీసీ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్, బీఎస్సీ, డిప్లొమో, ఎంబీఏ, పీజీ అండ్ టైపింగ్ స్కిల్స్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అనేది ఉండాలి. అండ్ ఇంగ్లీష్, ఎంబీఏ, పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 to 30 years లేదా 35 years అనేది ఇక్కడ ఏజ్ లిమిట్స్ గా చూపిస్తున్నారు. అండ్ అప్లికేషన్ కి మీరు అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూడిఎస్ వాళ్ళకి అయితే 1500 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీజ్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 800 రూపీస్గా ఉంది అప్లికేషన్ ఫీజ్. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 4, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ అవుతారో ఆ పోస్ట్ని అనుసరించి శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకుంటున్నాం కదా ఆగస్ట్ 4 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవడానికి చూడండి. అండ్ నిజంగా ఇది ఒక మంచి ఛాన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మీకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. అండ్ శాలరీ 40,000గా చూపిస్తున్నారు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఎవరైనా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు ఇప్పటి వరకు ఈ జాబ్ అప్డేట్ చూసి అప్లై చేసినా చేయకపోయినా దీనికోసం అయితే మీరు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. బికాస్ ఇది ఒక మంచి జాబ్, అది కూడా గవర్నమెంట్ జాబ్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.